భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను సమానంగా అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 14, 17, 29, 23, 25 వార్డులలో TUFIDC నిధులతో ఫేజ్ 4 కింద 139 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. గుత్తేదారు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. తమ్ముడు సీనియర్ వాయిస్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు మరియు మా వార్డు సభ్యులకు గత 3 రోజుల నుంచి డివిజన్కు ఒక 30 లక్షల చొప్పున సుమారు 9 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ 30 వార్డులలో శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా మళ్ళీ 15 కోట్లు ఉన్నాయి. అమృత్ స్కీమ్లో కూడా 18 కోట్ల 90 లక్షల రూపాయలు ఈరోజు 32 లక్షల కెపాసిటీ విలువ కలిగేటువంటి మంచినీటి ట్యాంకులను కూడా మనం శంకుస్థాపన చేశాం. అంటే ఈరోజు మొత్తం కూడా మనం శంకుస్థాపన చేసినవి ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో సుమారు 30 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పనులను చేశాం. తిరిగి మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ ఒక 10-12 కోట్లు ఉన్నాయి, అవి కూడా శంకుస్థాపన చేస్తాం. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారి దగ్గర. వారితో ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి అవసరం ఉన్నటువంటి నిధులు కూడా తీసుకొస్తాం, ఒక మోడల్ సిటీగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కూడా తీర్చిదిద్దుతాం. ఈ జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో ఉపయోగపడేటువంటి హాస్పిటల్లో గతంలో డాక్టర్ లేరు, సిటీ స్కానింగ్, MRI, వెంటిలేటర్స్ ఏవి కూడా లేవు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1,10,00,000 రూపాయలతో ఒక సిటీ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేశాం సింగరేణి హాస్పిటల్లో. అదేవిధంగా 203 పోస్టులను కూడా హాస్పిటల్కు తీసుకొచ్చాం. వైద్యానికి ఉపయోగపడే విధంగా ఒక రెడ్ క్రాస్ బిల్డింగ్ కూడా 50 లక్షలతో నిర్మాణం చేపడుతున్నాం. అంతేకాకుండా ఇంకా హాస్పిటల్లో వెంటిలేటర్సు, సిటీ స్కానింగ్, MRI ఖాళీగా ఉన్న ప్రొఫెసర్స్ను కూడా ఖాళీగా లేవు, కొత్త పోస్టులను క్రియేట్ చేసి మరి ఈ యొక్క హాస్పిటల్లో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, మరి అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కూడా అనేక మంది ప్రజలు వచ్చి భూపాలపల్లి హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరుగుతున్నది. మనకు నేషనల్ హైవే కావడం వల్ల యాక్సిడెంట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి, ఇసుక లారీలు పెరిగిపోయినాయి. అదేవిధంగా బూడిద, బొగ్గు లారీలు కూడా పెరిగిపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్ల నివారణ కొరకు మనం ఒక ట్రామా సెంటర్ను కూడా ఒక జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, 12 నుంచి 15 కిలోమీటర్ల దూరాన ఒక ట్రామా సెంటర్ను కూడా హెల్త్ మినిస్టర్ని తీసుకొచ్చి ఫౌండేషన్ వేయించబోతున్నాం. అందులో ఎమర్జెన్సీ వెంటిలేటర్ కానీ, అదేవిధంగా ఈ అన్ని రకాల అంబులెన్స్లో టెంపరీ వైద్యం చేసే కొరకు, ఇంకా మోటార్ సైకిళ్ళ మీద వైద్యం అందించే కొరకు డాక్టర్స్ను కూడా కొంతమందిని నియమించబోతున్నాం. ఇవన్నీ కూడా అవసరాల రీత్యా చేస్తున్నాం. ఈ రోజు వరకు వేసినటువంటి ఫౌండేషన్స్ అన్నీ కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు మరి సౌకర్యం కలిగించే